తాజా అంశాన్ని చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను చంపేస్తానంటూ ఓ ఆగంతకుడు ఫోన్ చేయడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఆగంతకుడు ఎవరో గుర్తించారా? అసలు ఏమని బెదిరించారు? వెంకటేష్, ఏదైతే సచివాలయంలోని 2వ బ్లాక్ లో ఉప ముఖ్యమంత్రి ఛాంబర్ కి బెదిరింపు కాల్స్ ఇవాళ రావడం జరిగింది. 2 సార్లు ఫోన్ చేయడం కూడా జరిగింది. ఆగంతకుడు ఏదైతే ఆ పేషీ సిబ్బంది అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ 2వ బ్లాక్ లోని పై అంతస్తులో మొదటి ఫ్లోర్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీ అనేది ఉంటుంది. ఈ మొదటి అంతస్తుకి ఆ ల్యాండ్ ఫోన్ ఏదైతే తెలుసుకుని దానికి ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఎవరైతే ఫోన్ ఎత్తారో వారితో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆగంతకుడు తీవ్రమైన పదజాలంతో అటు అసభ్య పదజాలం కూడా వాడుతూ చంపేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లుగా సమాచారం అందింది. ఒకసారి ఫోన్ పెట్టేసిన తర్వాత మరోసారి కూడా ఇదే విధమైన వైఖరితో ఫోన్ చేసి మళ్ళీ అధికారులు బెదిరించడం జరిగింది. అయితే వెంటనే దీనికి సంబంధించి అధికారులు వచ్చిన సమాచారాన్ని వెంటనే అటు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి అటు పవన్ కళ్యాణ్ సిబ్బంది కూడా వెంటనే దీన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే అటు వెంటనే ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా డీజీపీని ఏం జరిగిందనే విషయం మీద ఆరా తీశారు. డీజీపీ కూడా ఆమెకి ఓ ఆగంతుడికి 2 సార్లు ఫోన్ చేసి ఇలా బెదిరింపులకు దిగినట్లు కూడా సమాచారం అందించారు. అయితే వెంటనే చేసిన ఫోన్ కాల్ ను ట్రేస్ చేసి ఆగంతుడు ఎవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హోంమంత్రి ఆదేశించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు కానీ అలాగే బెదిరింపు కాల్స్ కానీ దిగితే ఎవరిని ఉపేక్షించరాదని కూడా స్పష్టం చేయడం జరిగింది. వెంకటేష్, అంటే ఎందుకు బెదిరించాడు? అంటే వాళ్ళ డిమాండ్స్ కానీ అంటే ఏమని బెదిరించాడు ఏమైనా తెలుసాయా? అంటే రాజకీయ కోణంలోనే ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే అటు ఒక పక్క ఇటు పవన్ కళ్యాణ్ కూటమి పార్టీ కానీ అటు అగ్రెసివ్ గా వెళ్తాం, అటు వైసీపీ నేతలు ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా లేదా ఎవరైనా సరే వ్యక్తిగత దోషులకు దిగుతున్నా సరే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించకుండా వారిపై కేసులు నమోదు చేయటువంటి చర్యలకు కఠిన చర్యలకు వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితులను తప్పు చేసిన వారిని ఉపేక్షించమన్న రీతిలో ముందుకెళ్తున్న ఆ కోణంలోనే ఫోన్ కాల్ వచ్చినందుకు భావిస్తున్నారు. అయితే ఇంతవరకు ఇంకా నిందితుడు ఎవరు ఏంటి అన్నది ఇంకా ట్రేస్ కాలేదు. ట్రేస్ అయిన తర్వాత పూర్తి వివరాలు చెప్పేందుకు అటు పోలీస్ వర్గాలు సిద్ధంగా ఉన్నాయి. ధన్యవాదాలు కృష్ణ.